వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు, అలాగే మనం కూడా ఒకరికొకరు ప్రేమించాలని చెప్పాడు. యేసయ్య చెప్పిన ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ఇది అగాపె ప్రేమ. ఈ ప్రేమతో మనం లోకమంతటిని రక్షణలోకి నడపొచ్చు. ఇలాగే ఒక స్త్రీ ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి మిషనరీగా వచ్చి కొండ పర్వత ప్రాంతాల ప్రజలకు దేవుని స్వార్థను చేసి దేవుని ప్రేమను రుచి చూపించింది. ఎందరో జీవితాల్లో ప్రభు యొక్క వెలుతురు నింపింది. ఇలా ఎందరినో ప్రభు దగ్గరకు నడిపించింది. ఆమెనే ఎవెలిన్ బ్రాండ్. ఎవెలిన్ బ్రాండ్ గారు 1879 సంవత్సరంలో ఇంగ్లాండ్ లండన్లో ఒక సంపన్న కుటుంబంలో 11 మంది పిల్లల్లో 9వ అమ్మాయిగా జన్మించింది. ఆమె లండన్లోని ప్యాషన్ సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలోని బాప్టిస్ట్ స్కూల్లో చదువుకుంది. ఎవెలిన్ గారు చాలా కళాత్మకంగా ప్రతిభావంతులైన యువతి. అలాగే చిన్నతనంలోనే క్రీస్తును అంగీకరించి తన 11 సంవత్సరాల వయసులో బాప్తిజము తీసుకుంది. ఇంట్లో మరియు చర్చ్లో ఎవెలిన్ గారు భారతీయ మిషన్ల గురించి వింటుండేది. అలాగే దక్షిణ భారతదేశంలోని కొండ ప్రాంత ప్రజలకు మిషనరీ జర్నల్లో ప్రచురించబడిన లేఖలు ఆమెను సవాలు చేశాయి. ఆ సమయంలో ఆమె మిషనరీగా ఉండాలనే దైవిక పిలుపును గ్రహించి వెంటనే ప్రభువును సేవించడానికి తన జీవితాన్ని సమర్పించుకుంది. తర్వాత 1911లో ఆమెను స్ట్రిక్ట్ బాప్టిస్ట్ సొసైటీ భారతదేశానికి మిషనరీగా నియమించింది. అయితే ఆ సమయంలో ఆమె మిషనరీగా వెళ్ళడాన్ని ఆమె తల్లిదండ్రులకు ఎంతకు ఇష్టం లేదు. కానీ దేవుని హస్తము ఆమెపై ఉందని మరియు ఆమె దేవుని పిలుపుకు విధేయత చూపాలని వారు గుర్తించారు. అలా ఆమె 1912లో తమిళనాడు చేరుకొని మొట్టమొదటగా తమిళ్ భాష నేర్చుకుంది. తర్వాత అక్కడ ఆమె కొల్లి హిల్స్ మరణ పర్వతాలు అనే ప్రదేశములో తన పరిచర్యను ప్రారంభించింది. ఇక్కడ ఆమె ఆ కొల్లి హిల్స్ ప్రజలపై ఈమెకు ఉన్న సేవా దృక్పథం, అదే మనసు కలిగిన వ్యక్తిని కలుసుకుంది. అతనే జెస్సీ బ్రాండ్. వీరిరువురు కొద్ది రోజులు స్నేహితులుగా ఉన్నారు. తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారి 1913లో వీరిరువురు వివాహము చేసుకున్నారు. తర్వాత స్వార్థ ప్రకటించడానికి ఆమె తన భర్తతో కలిసి కాలినడకన గ్రామాలకు చురుకుగా ప్రయాణించింది. ఈ విధంగా జెస్సీ మరియు ఎవెలిన్ కలిసి భారతదేశంలోని కొండ ప్రాంతాల ప్రజలకు పరిచర్య చేశారు. ఎవెలిన్ యొక్క భర్త జెస్సీ బ్రాండ్ గారు అనేక ప్రతిభలు కలిగిన వ్యక్తి. అతను వైద్యుడు, దంత వైద్యుడు, బోధకుడు, ఉపాధ్యాయుడు, సలహాదారుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, ఇలా అన్ని విధాలైన నైపుణ్యతలు కలిగిన వ్యక్తి. ఇదిలా ఉండగా వారు చేస్తున్న స్వార్థ పరిచర్యలో మొదటగా ఒక యవనస్తుడు రక్షింపబడ్డాడు. కానీ అతను న్యూమోనియా వ్యాధితో చాలా త్వరగా మరణించాడు. తర్వాత వీరికి ఇతరులను మారు మనసులోకి మార్చడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఇలా సేవలో కొనసాగుతున్న వీరికి దేవుడు 2 పిల్లలను బహుమానంగా ఇచ్చాడు. వారి పేర్లు పాల్ బ్రాండ్ మరియు కొన్నీ బ్రాండ్. తర్వాతి కాలంలో ఈ 2 పిల్లలు తమ విద్యను కొనసాగించుటకు ఇంగ్లాండ్ వెళ్లారు. తర్వాత ఈ దంపతులు అక్కడి ప్రజలకు స్వార్థపై అవగాహన కల్పించారు, అలాగే వైద్య సహాయం అందించారు. అలాగే వారు పర్వతాల గ్రామాలలో పాఠశాలలు, చర్చ్లు మరియు కార్యాలయాలను స్థాపించారు. ఇలా గడుస్తుండగా జెస్సీ బ్రాండ్ గారు అరుదుగా అనారోగ్యముతో ఉండేవాడు. కానీ 1929 జూలైలో అతనికి తీవ్రమైన మలేరియా వచ్చింది. అది అలా త్వరలోనే బ్లాక్ వాటర్ ఫీవర్గా మారింది. ఆ వ్యాధి యొక్క అత్యంత ప్రాణాంతక సమస్యలలో ఇది ఒకటి. ఇలా
అస్వస్థతకు గురైన జెస్సీ బ్రాండ్ గారు 1929 జూలై 15న దేవుని యొద్దకు కొనిపోబడ్డారు. తర్వాత ఎవెలిన్ గారు దేవుని యందు విశ్వాసముతో ఆ పర్వతాలలో తన పరిచర్యను కొనసాగించారు. అలాగే ఆమె చాలా మంది వదిలివేయబడిన పిల్లలకు తల్లి అయింది. ఇప్పుడు ఆమె వృద్ధాప్యములో ఉంది. ఆమె ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ కొండ గుర్రం మీద గ్రామాలకు శిబిరాలు వేస్తూ బోధించడం, మందులు పంపిణీ చేయడం, ఇలా ఆమె ప్రయత్నాల ద్వారా తూర్పు కనుమలలోని 5 పర్వత శ్రేణులు సువార్త వెలుగును చూశాయి. తర్వాత ఎవెలిన్ గారికి తుంటి విరగడం వలన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అయితే ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇతర రోగులతో స్వార్థను పంచుకోవడానికి ఆమె గది నుండి గదికి వీల్ చైర్ పై వెళ్ళేది. అలాగే 1963లో తన 84 సంవత్సరాల వయసులో ఆమె 3వ పర్వత శ్రేణికి వెళ్ళింది. అప్పుడు ఆమె 2 వెదురు కర్రలతో నడిచి వెళ్లి సువార్త చేసింది. ఈ విధంగా ఎవెలిన్ గారు 35 సంవత్సరాలకు పైగా అవిశ్రాంతంగా పనిచేసి తన 95 సంవత్సరాల వయసులో 1974 డిసెంబర్ 18న తనను ప్రేమించిన ప్రభువు యొద్దకు కొనిపోబడింది. డియర్ ఫ్రెండ్స్, ఎవెలిన్ బ్రాండ్ గారు ఇలా అన్నారు: నేను అద్భుతంగా లేను, నేను పేద, వృధ మరియు బలహీనమైన స్త్రీని. దేవుడు నన్ను పట్టుకున్నాడు మరియు ప్రతిరోజు నాకు అవసరమైన బలాన్ని ఇస్తున్నాడు. నాకు నా స్వంత బలం లేదని నాకు తెలుసు, కాబట్టి ఆయన నన్ను ఉపయోగిస్తున్నాడు. దయచేసి నన్ను కాదు, దేవుణ్ణి స్తుతించమని ప్రజలకు చెప్పేది. సో ఫ్రెండ్స్, అతి సేవా భారం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.